హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ఒకవైపు రష్యా, ఉక్రెయిను, ఇజ్రాయిలు, హమాసు ఇదంతా పోయి ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్ తెర మీదకి వచ్చాయి. ఏమిటి అసలు? వీటి మధ్య ఏదో యుద్ధం జరుగుతోంది అని కొత్తగా తెలుస్తోంది. ఏమిటి అది? యుద్ధమా? యెమెన్‌కి ఏమైంది? ఎందుకు ఈ యుద్ధం జరుగుతోంది? మరోవైపు పాకిస్తాన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంది? అసలు సౌదీ అరేబియా, యుఏఈ మధ్యలో ఎందుకు ఇటువంటి మంచి సంబంధాలున్న ప్రాంతాలు గూడా ఎందుకు యుద్ధ రీతిన మాట్లాడుకుంటున్నాయి? సో పెద్దన్న పాత్ర పోషించడంలో ఎవరు గొప్ప అనే ఈ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నాయా? ఇది ఎటు దారి తీయబోతున్నాయి భవిష్యత్తులో? మరి యుఏఈ అండ్ సౌదీ అరేబియా, యెమెన్, ఇటు పాకిస్తాన్ ఇదంతా కూడా ఎటు దారి తీస్తుంది? యుద్ధానికి దారి తీయబోతోందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వివి రావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఏమిటి సార్ ఈ సౌదీ అరేబియా, యుఏఈ ఇష్యూ ఏమిటి? మరోవైపు యెమెన్ మీద దాడి చేయడం ఏంటి? అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ గూడా చక్కగా ఉంటాయని మనం ఆలోచిస్తాం గదా! బట్ ఏమిటి ఈ సమస్య? ఈ కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి అర్థం చేసుకోవాలి దీన్ని మనం? ఇది యాక్చువల్‌గా ముందర ఏంటంటే మనం గమనించాల్సింది సౌదీ అరేబియా 1935 ఆ ప్రాంతంలో కింగ్‌డమ్ ఏర్పడింది. హ్మ్. ఆ ఏర్పడినప్పుడు అప్పుడు ఈ చిన్న చిన్న కింగ్‌డమ్స్ ఏవైతే ఇప్పుడు యూఏఈ అంటున్నారో 5 కింగ్‌డమ్స్ హ్మ్. ఇవన్నీ వాళ్ళకి ట్రిబ్యూటరీస్ కింద లెక్క పెట్టేవాళ్ళు. అంటే సామంత దేశాల కింద. హ్మ్. సో వాళ్ళు దెబ్బలాడి ఫైనల్‌గా 1950స్‌లో వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. హ్మ్. మొత్తం మీద యూఏఈ ఫార్మ్ చేశారు. హ్మ్. అయితే అప్పటి నుంచి కూడా కొంచెం బౌండరీస్ తర్వాత ఎవరు ఏది చేయాలన్నది కొంచెం ఎప్పుడు డిస్ప్యూట్‌లో ఉంటానే ఉంది వాళ్ళ మధ్యలో. వీళ్ళందరూ ఏంటంటే కామన్ మెంబర్స్ 3, 4 ఆర్గనైజేషన్స్‌లో ఉన్నారు. ఓఐసీలోను, అలాగే ఆయిల్ ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌లోను, తర్వాత వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, లేపోతే ఇస్లామిక్ కౌన్సిల్ ఇటువంటి వాటిలో ఉన్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా మనీ పవర్ ఎక్కువుంది. సో వాళ్ళెప్పుడు యూఎస్ఏకి ఎప్పుడు క్లోజ్‌గా ఉండేవారు. లాస్ట్ 2 డికేడ్స్‌లో ఏమైందంటే అండి, యూఏలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇంకా మన ఆయిల్ అసెట్స్ ఇంకెక్కువ మనల్ని ప్రొటెక్ట్ చేయలేవు. మన ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో, వాళ్ళు డైవర్సిఫై అయిపోతున్నారు. అంటే ఏంటంటే టూరిజం, గ్లోబల్ హబ్ ఫర్ ట్రేడ్. ట్రేడ్. హ్మ్. వెదర్ గోల్డ్ అటువంటి వాటిని చూజ్ చేసుకున్నారు. అంటే బేసికల్లీ మెటల్స్ హ్మ్. అటువంటి వాటిని చూజ్ చేసుకున్నారు. హ్మ్. సర్వీసెస్ కొంతవరకు ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ వీటిలో. ఇంకా మిగతాది ప్రొడక్షన్ అంటారు. వాళ్ళకంత ఏరియాను, స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు గాబట్టి వాళ్ళంత పైకి వెళ్ళలేరు. హ్మ్. కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ వాళ్ళు వెళ్ళలేరు. సో, బేసికల్లీ ట్రేడ్ చూసుకుంటున్నారు. ఆ విధంగా డైవర్సిఫై అవుతున్నారు. హ్మ్. అయితే ఇప్పుడేమైందంటే యెమెన్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి 2 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రాపర్ గవర్నమెంట్ ఫార్మేషన్ హాడీ గారు దాంట్లో. ఇంకోటేమో హౌతీస్, హ్మ్. రెబెల్స్. హ్మ్. హౌతీస్‌కి సౌదీ అరేబియాకి పడదు. సో, వాళ్ళు ఎప్పుడు ఎయిర్ అటాక్స్ దగ్గర నుంచి అన్నీ చేస్తూనే ఉన్నారు. గన్ ఫైర్ అవన్నీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. హ్మ్. ఇందులో యూఏఈ మాత్రం హౌతీస్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఓకే. యుఏఈ. యూఏఈ. హ్మ్. అదిప్పుడు ఫార్మల్‌గా ఆర్మ్స్ అమ్యునిషన్ పంపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే యూఏఈ ఏం చేసిందంటే అమెరికాతో పాటు లింక్స్ ఏర్పరచుకొని మిడిల్ ఈస్ట్‌లో లీడింగ్ డిప్లొమాట్ కింద ఎదగాలని చూస్తుంది. లెబనాన్‌లో ఇష్యూలో కానివ్వండి, హమాస్‌ల ఇష్యూలో కానివ్వండి, హ్మ్. ఇంకా వేరే ఏదైనా సరే సొమాలిలాండ్, సొమాలియా, హ్మ్. పంట్‌ల్యాండ్ ఇటువంటి ఇష్యూస్‌లో కూడా లీడింగ్ తీసుకొని అది ఒక పెద్ద దేశంలాగా ఎదగాలని చూస్తుంది హ్మ్. డిప్లొమాటికల్లీ. ఈవెన్ హమాస్ లీడర్స్‌ని కూడా యూఏలో చంపడం జరిగింది హ్మ్. ఇజ్రాయెల్. హ్మ్. అలాగే ఇజ్రాయెల్ తోటి కూడా సత్సంబంధాలు పెట్టుకుంటుంది. హ్మ్. సో, ఇప్పుడు బేసికల్లీ అగైన్ ఓహ్, అమెరికా, చైనా మధ్యన కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుందో సూపర్ పవర్ కాన్ఫ్లిక్ట్. అవును. అది ఇండియాకి ఎలాగ అన్వయిస్తుందో, ఎగ్జాక్ట్‌లీ. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే. ఎవరు పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తున్నారనే దాంట్లో. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేసిందంటే పాకిస్తాన్ తోటికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హ్మ్. మ్యూచువల్ డిఫెన్స్ పాక్ట్. డిఫెన్స్ పాక్ట్. అందులో 2 బ్రిగేడ్స్ వర్త్ 6,000 ట్రూప్స్ సౌదీ అరేబియా సైడ్ నుంచి యుద్ధం చేయడానికి వెళ్లారు. హ్మ్. హౌతీస్ తోటి. అంటే హౌతీ రిబెల్స్ తోటి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా హౌతీ రిబెల్స్ తోటే చేస్తోంది. ఆ! అంటే పరోక్షంగా పాకిస్తాన్ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ ఇస్తోంది. అన్నట్టే. అలాగే పాకిస్తాన్ ఇంకో పని ఏం చేసిందంటే పాకిస్తాన్ మీద అమెరికా ప్రెషర్ తీసుకొస్తోంది. హ్మ్. అమెరికా ఎప్పుడు
సొంత ఫోర్సెస్ డిప్లాయ్ చేయదు వేరే కంట్రీస్ కమాండర్స్ ఉండగా. ఆ! టాప్ 2 కమాండర్స్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ట్రూప్స్ డిప్లాయ్ చేయరు వాళ్ళు. ఓకే. వేరే చిన్న దేశాలని ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, యూఏఈ ఇటువంటి కంట్రీస్‌ని వాడుకుంటారు. హ్మ్. యూఏఈ, బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి కంట్రీస్‌కి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్‌లో పనిచేసినప్పుడు ఆ పే అండ్ అలవెన్సెస్ ప్లస్ ఎమ్యునిషన్‌కి యునైటెడ్ నేషన్స్ పే చేస్తుంది. ఓకే. అంటే వర్కింగ్ క్యాపిటల్ అంతా ఆర్మ్ ఫోర్సెస్ మెయింటైన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ సగం వరకు యునైటెడ్ నేషన్స్ రీయింబర్స్ చేసినట్లు లెక్క. హ్మ్. దానివల్ల ఏంటంటే యూఏ కూడా ఎక్కువ పంపిస్తుంది. నేపాల్ ఎక్కువ పంపిస్తుంది. ఎందుకంటే పేద దేశం తట్టుకోలేదు ఖర్చులు. ఆ! అలాగే బంగ్లాదేశ్ కూడా. హ్మ్. సో, ఈ విధంగా చేస్తా ప్రామినెన్స్ తీసుకొచ్చినందుకు సౌదీ అరేబియాకి నచ్చట్లేదు. హ్మ్. పాకిస్తాన్ ఇప్పుడు చేసిందేంటంటే హమాస్ కి ఎగనెస్ట్‌గా యూఎస్ఏ కింద ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి ఒప్పుకుంది. అవును. దాదాపు 2 బ్రిగేడ్ స్ట్రెంత్ 6,000 అక్కడికి కూడా పంపిస్తారు. హ్మ్. అయితే అక్కడ డిసార్మ్ చేస్తారా లేదా అన్నది ఇప్పటికి ఇంకా తేలలేదు. ఎందుకంటే మునీర్ గారు అటు హమాస్‌ని యాంటగనైజ్ చేయలేరు. అవును. ఇటు ఇజ్రాయెల్‌ని యాంటగనైజ్ చేయలేరు. హ్మ్. ఇటు యూఎస్ఏని యాంటగనైజ్ చేయలేరు. కానీ పబ్లిక్‌లో మాత్రం ప్రో హమాస్, యాంటీ ఇజ్రాయెల్ స్టేట్మెంట్లు ఇస్తారు. అవునవును. అవును. ఆబ్వియస్‌గా. ఈ బ్యాలెన్స్ ఎలా విధంగా చేస్తారు? ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ యూఏ తోటి కూడా వస్తుంది. హ్మ్. ఎందుకంటే సౌదీ అరేబియా సైడ్‌ని ఫైట్ చేసినప్పుడు యూఏకి యాంటీగా ఎళ్ళినట్టు లెక్క. హ్మ్. అంటే ఏంటంటే ముస్లిం దేశాల్లో ఉన్న 57 ఓఐసీ దేశాల్లో అక్కడికక్కడే కొట్లాటలు మొదలైనయి అన్నమాట. హ్మ్. యెమెన్, సౌదీ అరేబియా, యూఏఈ 5 కింగ్డమ్స్, హ్మ్. లెబనాన్, పాలెస్టైన్. సో ఇది ఎవరెవరి మధ్య గొడవగా మనం తీసుకోవాలి సార్? స్ట్రెయిట్ అవే ఎవరెవరి గొడవ మధ్యగా? ప్రస్తుతం చూస్తే ఏంటంటే ఎవరు ఆధిపత్యం చెలాయించాలని సౌదీ అరేబియా, యూఏఈ మధ్యన వస్తుంది. వస్తోంది. ఆ! అమెరికా సపోర్ట్ తోటి నేను ముస్లిం వరల్డ్‌కి ఎవరు లీడరు? ఇరాన్ హ్మ్. వదిలేయండి. హ్మ్. ఇరాన్ అపోజిట్ క్యాంప్‌లో ఉంది కాబట్టి ఇరాన్ వీళ్ళ మాట వినదు. హ్మ్. ఇరాన్ వేరే సంగతి. ఇరాన్ ఇప్పుడు రజా పహ్లవి షా మళ్ళా ఈరోజు టీవీ బ్రీఫింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడ ఇండిపెండెన్స్ కావాలి, అవును. ఫ్రీడమ్ కావాలి, డెమోక్రసీ రావాలని. సో, అవును. అమెరికా అన్ని పరిస్థితుల్లోనూ ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ డెమోక్రసీ వస్తే అప్పుడు ఇరాన్ కూడా వేరే పరిస్థితిలోకి వస్తుంది. హ్మ్. ఈ పరిస్థితి వచ్చేంత వరకు సౌదీ అరేబియా, యూఏఈ మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది. ఎవరు ఆధిపత్యం వహించాలి ఇస్లామిక్ వరల్డ్‌కి. హ్మ్. ఇందులో పాకిస్తాన్ పావు అయిపోయింది. అది అన్‌ఫార్చునేట్ థింగ్. ఓకే. ఇది సో ఎలా బ్యాలెన్స్ చేస్తారో ఫీల్డ్ మార్షల్ మునీర్ ఆయన చూసుకోవాలి. సో మరి యెమెన్ పరిస్థితి ఏంటి సార్ దీంట్లో మరి? యెమెన్ పరిస్థితి ఏంటి? యెమెన్ పరిస్థితి అలాగే ఉంటుందండి. హౌతీస్‌కి హ్మ్. ఇరాన్ సప్లై చేస్తుంది. హ్మ్. ఇరాన్ రాకెట్స్ ఉన్నాయి. వేరే కంట్రీస్ కూడా ఎవరైతే రష్యా గాని ఏదైనా సరే క్లాండెస్టైన్‌గా సరఫరా చేస్తున్నారు రాకెట్స్, మిసైల్స్ ఇటువంటివంటి. హ్మ్. ఇరాక్ కూడా అంతకుముందు తీసుకున్న టెక్నాలజీ స్కడ్ రాకెట్స్. ఓకే. స్కడ్ ఆ రాకెట్. స్కడ్ రాకెట్స్ వాడుతున్నారు వాళ్ళు. హ్మ్. రెబెల్ ఫోర్సెస్‌కి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. రెబెల్ ఫోర్సెస్‌కి ఎప్పుడు ఇనిషియేటివ్ ఉంటుంది. గవర్నమెంట్ ఫోర్సెస్‌కి ఎప్పుడు ఇనిషియేటివ్ ఉండదు. ఆ! గవర్నమెంట్ ఫోర్సెస్ ఏదో బ్యూరోక్రసీ కింద వర్క్ చేస్తాయి. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెసిషన్స్ తీసుకోలేరు. రిస్క్ తీసుకోలేరు. ఇదే హౌతీస్‌కి ఆ రిస్ట్రిక్షన్స్ లేవు. లేవు. ఆ! అవసరం వస్తే యూఎస్ ఫ్లీట్ మీద కూడా వాళ్ళు ఫైర్ చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఆ! డెసిషన్ తీసుకో హ్మ్. మీడియా వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. హ్మ్. సో, ఈ గొడవ ఇజ్రాయెల్, హమాస్ ఇష్యూ సెటిల్ అయ్యేంత వరకు, హ్మ్. తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మీద ఫోకస్ పెట్టేంత వరకు సెటిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా విపరీతమైన పరిస్థితులకు వెళ్ళే అవకాశం గూడా ఉంటుందంటారా మరి? ఎగ్జాక్ట్‌లీ. ఇది ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలున్నాయి. అందులో పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది చాలా మనం గమనించాల్సిన విషయం. సో వ్యూవర్స్ అది పరిస్థితి. మొత్తానికి పెద్దన్న పాత్ర ఎవరు పోషించాలి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే చైనా గనక ఆపరేషన్ సింధూర్ అని నేనే ఆపాను. పెద్ద యుద్ధాన్ని నేనే ఆపాను. భారత్, పాకిస్తాన్ మధ్యన అని ట్రంప్, చైనా చెప్పుకున్నట్టు ఇప్పుడు సౌదీ అరేబియా నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను అంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను అంటూ చెప్తున్న క్రమంలో ఇటువంటి పరిణామాలన్నీ వస్తున్నాయి. సో నిజంగానే ఇది ఒక డ్రాస్టిక్ పరిస్థితికి దారితీసే అవకాశాలు ఉన్నాయనేది వారు చెప్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎటు దారి తీస్తుంది అనేది. సో మీరు గూడా ఈ సమస్యపై కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.